ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా మార్క్. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం జిల్లా అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,15,741 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పయ్యావుల కేశవ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులకు వేదిక. భూస్వాములకు ఇది ఒక కేంద్రం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు కలుస్తున్నా ఇక్కడ భూస్వాముల పెత్తనం కొనసాగుతూనే ఉంది. ఉరవకొండలో భూస్వాముల ఆగడాలపై కమ్యూనిస్టులు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి ఈ ప్రాంతం కాంగ్రెస్ టీడీపీలకు కంచుకోట. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, కాంగ్రెస్ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరావులపై పోటీ చేసి 229 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్పై పోటీ చేసి 2,275 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డిపై పోటీ చేసి 2,132 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.